పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. ఆచార్య గంగిషి లక్ష్మీనారాయణ గారు, ఆచార్య తంగెడి కిషన్ రావు గారు, ఆచార్య హనుమాన్ల భూమయ్య గారు, శ్రీ తంగెడి విశ్వేశ్వర ప్రసాద్ గారు, అప్ప చూస్తున్నారు. మీరు వస్తున్నారని నాన్నగారు నాకు ముందు చెప్పారు. ఎంత సంతోషపడ్డారో నేను మీకు చెప్పలేను. ఇంకా సభలో లక్ష్మీరెడ్డి గారు ఉన్నారు, భాస్కర్ రావు గారు ఉన్నారు, ఇంకా చాలామంది. అందరికీ పేరు పేరున నమస్కారం, పేరు పేరున పాదాభివందనాలు. నేను మీకు ఇక్కడ ఒకటి చెప్పాలి. నేను ఇవాళ పొద్దున వస్తే అమెరికా నుంచి ఫ్లైట్ దిగితే నాకు ఇప్పుడు 50 ఏళ్ళు దాటింది వయసు. 50 ఏళ్ళు దాటిన కూతురు అమెరికా నుంచి ఫ్లైట్లో వస్తే మా నాన్న ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, నేను పొద్దునే 600 పేజీల పుస్తకం చదివేసి, నేను ఇంతవరకు చూడలేదు ఆ పుస్తకం, చదివేసి ఇక్కడికి వచ్చి దాని మీద నేను క్రిటిక్ ఇవ్వాలనేది ఆయన ఉద్దేశం అన్నమాట. అది విన్న తర్వాత నాకేమనిపించిందంటే, మరి దీన్నే కాకి ముద్ద అంటారు. నా కూతురు కాబట్టి ఆ పక్క నుంచి ఈ పక్క వరకు పుస్తకం చదివేయగలదు. 1 గంటలో చదివేసి దాని మీద ఇక్కడ సభలో ఉన్న పెద్దవాళ్ళందరికంటే నా కూతురు గొప్పగా మాట్లాడేయగలదు అని ఆయన అనుకున్నారు అన్నమాట. అన్ఫార్చునేట్లీ నాట్ ట్రూ. నేను ఆ పుస్తకం ఆ పక్క నుంచి ఈ పక్కకి ఊరికి అలా ఒకసారి చూశాను. నేను పుస్తకం గురించి తక్కువ, మా నాన్న గురించి ఎక్కువ చెప్తాను. పుస్తకం గురించి నాకేమనిపించిందంటే, ఒకటి చాలా అందంగా వచ్చింది. అది చూసి నాకేమనిపించిందంటే, థ్యాంక్ గాడ్. లేకపోతే ఆయన ఎంతగా సడుగుతారో తర్వాత మాకు తెలుసు. ఆ పుస్తకంలో ఎక్కడైనా చిన్న లోటు ఉందని ఆయనకు అనిపించినా ఆయనకి ఎంత కష్టంగా ఉంటుందో మాకు తెలుసు. సో నేను చాలా హ్యాపీ అయ్యాను, పుస్తకం చాలా అందంగా వచ్చిందని. ఇంకొకటి ఏమనిపించిందంటే, నాకు నా వయసు వాళ్ళు ఇటువంటి పుస్తకం రాయాలంటే వెళ్ళి గూగుల్ని అడుగుతారు, పలాని చిత్రకారుడి హిస్టరీ చెప్పు నాకు. నేనైతే అదే చేసేదాన్ని. నేను అన్ని పుస్తకాలు చదివేదాన్ని కాదు, గూగుల్ని అడిగేదాన్ని. నా పిల్లల వయసు ఉన్న వాళ్ళైతే ChatGPT, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడిగి నాకు పుస్తకం రాయి అని అంటారు, రాసేస్తుంది. ఈయన 80 ఏళ్ల వయసులో, 80 నుంచి 86 వరకు పుస్తకాలు చదివి సరిగ్గా పెన్ను పట్టుకోలేడు, సరిగ్గా లాయలేడు, ఆయన అంతటా ఆయన నడవలేడు, ఆరోగ్యం సహకరించట్లేదు. ఎంత దీక్షతో, ఎంత ఫోకస్తో, ఎంత కష్టంతో, ఎంత ఓపికతో ఈ పుస్తకం రాశారు అని నాకు అనిపించింది. ఇంతకుముందు అనిపించలేదా అని మీరు అనవచ్చు. అనిపించలేదంటే, ఇంతకుముందంతా మేము చూసింది ఏంటంటే, DTPలో ఇక్కడ తప్పులు ఉన్నాయి, సుజల గారికి ఫోన్ చేయటము, ఆవిడ్ని ఇది కాస్త సతాయించటము, ఇవి చూసాం. కానీ వాటి వెనకాల ఎంత కష్టం ఉంది, ఎంత దీక్ష ఉంది, ఎంత కృషి ఉంది అనేది నాకు ఇవాళ పొద్దున పుస్తకం చూసిన